నెక్స్ట్ చెప్పబోయే 4 సినిమాలు మీ లైఫ్ని ఇలా టర్న్ చేసాయి అని నేను అనుకుంటున్నాను. అంటే ఇవి చాలా కమర్షియల్గా వర్కౌట్ అయినాయి సినిమాలు బిగ్ స్క్రీన్లో. మిరపకాయ, దూకుడు, జులై, బాద్షా. సో ఈ 4 సినిమాల్లో మీకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా జులై అని చెప్పారు మీరు ముందు. బాగా డబ్బులు తెచ్చిన సినిమా ఏంటి? బాద్షా 2 డేసే చేశాను. మిరపకాయ, దూకుడు అండ్ ఇంకోటి ఏమన్నారు, జులై. మిరపకాయ ఇచ్చింది బాగా డబ్బులు బాగా ఇచ్చింది. ఓకే. హరీష్ శంకర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హరీష్ శంకర్ ఈజ్ లైక్ ఫ్రెండ్. అతను చూడంగానే ఓకే నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్నావు అనేసినాడు అన్న. నన్ను నా గెటప్, నా ఆకారం చూసి చెప్పాను కదా, సారాయి వీర్రాజుకు ప్రిపేర్ అయ్యాను నేనంతా. అది షూటింగ్ అయిపోయిన వెంబడే అదే గెటప్ తోటి బుజ్జి అనుకుంటా కో డైరెక్టర్, అతను నాకు ఏదో ఆఫీస్లో చూసి నువ్వు ఇక్కడ ఆఫీస్కి రా, హరీష్ శంకర్ గారిది ఒకటి జరుగుతుంది అని చెప్పేసి అతను తీసుకొని వచ్చి చూడగానే ఓకే సరే నువ్వు ఈ రోల్ చేద్దులి అని చెప్పేసి అన్నాడు. అది ఎల్లో ఫ్లవర్స్ అనుకుంటా, వాళ్ళు ఎల్లో ఫ్లవర్స్ పిక్చర్స్ ప్రొడ్యూసర్ ఫస్ట్ మూవీ అది మూవీ పెద్ద హిట్ అయింది. అది రవితేజ గారి క్యారియర్లో అదొక మైల్ స్టోన్ అండ్ జూమింగ్ మైల్ స్టోన్. అవును. అందులో నాది క్యారెక్టర్, ఆ సీన్ అది కూడా బాగా వర్కౌట్ అయింది. అది అవును. ఇవాళ అన్న హ్యాపీ బర్త్డే అని చెప్పేసి రోడ్ మీద పెట్టి కోటగారి బర్త్డే రోడ్ మధ్యలో చేస్తాం. అది కూడా మంచి డబ్బులు వచ్చినాయి అండ్ పేరు వచ్చింది అండ్ గుర్తింపు వచ్చింది. ఓకే. రవితేజ గారు మీ మధ్యలో ఉండే బాండింగ్ ఏమైనా షేర్ చేసుకుంటారా? రవితేజ గారు జమ్ ఆఫ్ ఎ పర్సన్. అతనికి ఎలాంటి నేను ఇంత పెద్ద హీరో ఇన్ని సినిమాలు చూసాను అలాంటి ఏం యాటిట్యూడ్ లేదు, గ్రౌండ్ లెవెల్ పర్సన్. అతన్ని మంచిగా అతను చేస్తే ఒక ఫ్రెండ్ తోటి సినిమా చేసినట్లు ఉంటుంది. రవితేజ గారితో నేను సెకండ్ మూవీ టచ్ చేసి చూడు, విక్కీ దాంగి డైరెక్టర్, అందులో ఒక చిన్న సీన్ చేశాను. రాశికన్నా కదా హీరోయిన్? రాశికన్నా హీరోయిన్. అంతే. అతను నా బ్రదరు సినిమాలో ఎలా ఉంటుందంటే, నా బ్రదరు కమిషనర్ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే వాడు రిలీజ్ చేయాలని చెప్పేసి షరతు పెడితే రవితేజ గారు నన్ను తీసుకొని వస్తే ఆ జీప్లో ఇంటరాక్షన్ మా ఇద్దరిది. సో బాద్షా యాక్చువల్గా సేమ్ టీమ్. సీను వైట్ల గారు, అన్న ఎన్టీఆర్ది ఉండే, ఎన్టీఆర్ తోటి లేకుండే యాక్చువల్గా నాది ఇంకొక అతని పర్సన్ తోటి ఉండే సీను. అది నాకు ఒక 1 డే మొత్తం షూటింగ్ అని చెప్పి మాట్లాడినారు. తర్వాత నేను షూటింగ్కి వెళ్ళిన తర్వాత 2 పేజీల డైలాగులు అదంతా ఉండే. మళ్ళీ వాళ్ళు సడన్గా ఏమనిపించిందేమో దాన్ని మొత్తం తీసి కట్ షాట్ చేసి చిన్న చేసినారు దాన్ని. ఓకే, అది వారి విజువలైజేషన్. ఎనీ డైరెక్టర్ ఈజ్ ద మెయిన్ పర్సన్ టు డిసైడ్. సో అలా ఓకే, నాకు దాని ప్రాబ్లం లేదు. కానీ ఐ కుడ్ ఏబుల్ టు సీ ఎన్టీఆర్ వర్కింగ్ దేర్, సీను వేట్ల గారితో మళ్ళీ ఒకసారి చేయడము, అది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనమాట. ఒక మెమరబుల్ మూమెంట్ ఆబ్వియస్లీ. సో మీరు మీ కెరీర్కి అంటే యాజ్ పర్ ఆడియన్స్ పర్సెప్షన్ బాగా పాపులారిటీ తీసుకొచ్చింది జులై టెంప్లెట్. జులై ఏంటి సోషల్ మీడియాలో జులై టెంప్లెట్, అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్గా. సో ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎందుకంటే అల్లు అర్జున్ కూడా అది కంబ్యాక్ ఫిలిం. అవును. జులై సినిమా ఎలా అనిపించింది మీకు? జులై కూడా సేమ్. నేను ఎలా రెగ్యులర్గా ఆఫీస్ అప్రోచ్ అవుతానో అలా వెళ్ళి అప్రోచ్ అయ్యాను. సురేష్ గారు అని కో డైరెక్టర్ ఉండేదానికి. ఆయన చెప్పారు యాక్చువల్గా ఇట్లా సోనూ సూద్ ఎంబడి ఉంటుంది మీకు, ఒక సీన్ ఉంటుంది అని చెప్పేసినారు. ఏం చెప్పలేదు యాక్చువల్గా. ఓకే సార్ అని చెన్నైలో చేసాం షూటింగ్ మేము. కానీ వైజాగ్లో చూపించారు మనకి. వైజాగ్లో చూపెట్టినారు కానీ మొత్తం జరిగింది చెన్నై పోర్ట్లో. అక్కడ ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు ఆఫీస్ అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ టైం నాకు త్రివిక్రమ్ గారిని ఇంట్రడ్యూస్ చేసింది సురేష్ గారు. ఆయన పంజగుట్ట ఆఫీస్లో. ఓకే. అక్కడ పిలిచి ఈయన సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి చెప్తే త్రివిక్రమ్ గారు చూసి ఓకే అని చెప్పేసి నా బ్యాక్గ్రౌండ్ అడిగినారు, ఏం చేసినా అన్నారు. ఓకే రైట్ సరే ఇతను ఫైనల్ చేయండి అని అన్నారు. అలా తర్వాత మేము చెన్నై వెళ్ళాం. చెన్నై వెళ్ళిన తర్వాత పోర్ట్లో, దట్ ఈస్ ద ఫస్ట్ టైం నేను చెన్నై షూటింగ్ చేయడం, చెన్నైలో వెళ్ళి షూటింగ్ చేయడం. పోర్ట్లో షూటింగ్ 5 days ఫైట్. తర్వాత మీరు 5 days చేశారా? 5-6 days ఉన్నాను నేను ఆ పోర్ట్లోనే చేశాను. అంటే మనము అది ఎలా ఉంటుందంటే మన షార్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో వీ హ్యావ్ టు వెయిట్ దేర్. సో ఆ విధంగా రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ కంపోజిషన్ చేస్తారు. సో అతను వైర్కి ఎగిరి సోను సూద్ కార్తో సహా అక్కడ
హ్యాంగ్ అవుతుంటే అతను సోను సూద్ మనిషి నేను మెయిన్ అంటే ఆ పోర్ట్లో బోట్ తీసుకొని నేను వెయిట్ చేస్తుంటాను అనమాట. ఎందుకంటే ఆ రవి ప్రకాష్ ఆ కంటైనర్ అమౌంట్ తీసుకొని వచ్చి దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అనమాట. అప్పుడు సోను సూద్కి ఫోన్ చేసి మీ వాడు ఇంకా రాలేదని చెప్తాను ఫోన్ చేసి. అదంతా జరిగిన తర్వాత కార్ అక్కడ పైన వెళ్ళి జాలాడుతుంటే నేను పరిగెత్తుకొని వచ్చి అల్లు అర్జున్ కంటాను అలా ఎలా పెట్టావురా అని చెప్పేసి. అలా అనరు, మీరు ఏ టెంపోలో అంటారో అలా చెప్పండి. అలా ఎలా పెట్టావురా అది షాకింగ్. పరిగెత్తుకుంటూ వచ్చి అది చూసి అక్కడ ఎలా పెట్టావురా అంటారు అనమాట. అసలు అది చేసాము. తర్వాత అతను కొడతాడు, నేను వెళ్ళి ఆ సినిమాలో నేను ఫస్ట్ టైం రోప్ షాట్ చేశాను. నేను వెళ్ళి కార్కి గుద్దుకుంటాను, మళ్ళీ పడతాను, చాలా ఉంటాయి. అదంతా తతంగా ఉంది అనమాట పెద్దది. తర్వాత అయిపోయింది, సినిమా అయిపోయింది. ఒక 1 year తర్వాత మీమ్స్ రావడం స్టార్ట్ అయింది. అరే నేను షాక్, ఇదొకటి చేసినాడు. ఫేస్బుక్ లో వచ్చినాయి ఫస్ట్ ఫేస్బుక్ లో వచ్చేది. సేమ్ ఎక్స్ప్రెషన్ ని హిందీ వాళ్ళు వాడుకున్నారు, ఇక్కడ తమిళ్ వాళ్ళు వాడుకున్నారు, మొత్తం ఇండియన్ ఆల్ ఇండస్ట్రీలు వాడుకున్నారు. రీసెంట్గా వచ్చిన మన తెలంగాణలో ఫ్రీ బస్ ఉన్నప్పుడు కూడా జరిగిన తతంగానికి అంతా కూడా నా మీమును పెట్టి వాడుకున్నారు. అలా ఎలా ఇచ్చారు అలా అంటే ఫ్రీ బస్ అనగానే జనాలు ఎగబడతారు కదా, ఎక్కడ పడితే అక్కడ జొర్రి కూర్చుంటున్నారు. అదే రకరకాలుగా వాడతారు. సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్స్ కైనా అది కనెక్ట్ అయిపోతుంది. అది టెంప్లెట్ అంటే ఆ ఎక్స్ప్రెషన్, ఆ డైలాగు, ఆ చూడడం ఇట్లా. అది ఈవెన్ క్రికెట్లో కూడా ఐపీఎల్లో తక్కువ బాల్లో సెంచరీ చేసిన దానికి కూడా అతని హీరో ఆ బ్యాట్స్మెన్ ఫోటో పెట్టేసి అలా ఎలా తర్వాత ఎవరో 5 అమ్మాయిలు ఒకరిని రేప్ చేస్తే అలా ఎలా చేశారు. ఇంకో హైలైట్ ఏంది తెలుసా, పంజాబ్లో రాజస్థాన్లో ఒక టోల్ గేట్ పెట్టినారు. అవును, దానికి కూడా వాడుకున్నారు. ఒక డూప్లికేట్ టోల్ గేట్ పెట్టి కోట్ల రూపాయలు స్కామ్ చేసినారు. అలా ఎలా పెట్టారు. అదే ప్రతి సర్ప్రైజ్ ఎనీ వింత జరిగినప్పుడు మీరు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. నన్ను వాడేసుకున్నారు అనమాట. సో అది మీకు హెల్ప్ అయిందా, మైనస్ అయిందా? దానివల్ల మీకు ఏమైనా ఆఫర్లు వచ్చినాయా? దానివల్ల ఆఫర్స్ రావు. మీమ్స్ తోటి ఎవరు వస్తారండి ఆఫర్స్? అంటే రికగ్నిషన్ వచ్చింది యాక్చువల్గా. రికగ్నిషన్ వస్తే ఓకే ఫైన్. నేను అనుకునే రికగ్నిషన్, దేవుడు నాకు ఈ విధంగా రికగ్నిషన్ ఇచ్చిందని అనుకోని నేను సంతోషపడతాను. ఇప్పుడు నేను అనుకున్న రికగ్నిషన్ ఇప్పుడు మొదలవుతుంది, మొదలైంది.